సారీ అహల్య గారు, నేను మీకు క్లోజ్గా ఉండడం మీకు ఇబ్బందిగా ఉంటుందని నాకు తెలుస్తుంది. కానీ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బిడ్డ కోసం మనం కలిసి మొయ్యాల్సిన బరువిది. మీకు తప్పుగా అనిపించినా ఈ బాధ్యత నుంచి నేను తప్పించుకోలేను. చూడు, బిడ్డ పుట్టిన తర్వాత ఎలా ఎత్తుకోవాలో ఈ బొమ్మతో నేను మీకు చూపిస్తాను. అలాగే మేడం. ఇలా మెడ కింద చేతులు పెట్టి ఎత్తుకోవాలి. ఓకే మేడం. బిడ్డకి 3వ నెలొచ్చేంత వరకు ఈ జాగ్రత్త పాటించాలి. లేదంటే బిడ్డకి నెక్ ప్రాబ్లం వస్తుంది. అలాగే మేడం. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. జాగ్రత్త. ఒక్క నిమిషం అండి, ఫోన్ మాట్లాడొస్తాను. ఏమండి, మీరు పట్టుకోండి. ఏమండి, అలా కాదు, మెడ కింద చేయి పెట్టి పట్టుకోమని మేడం చెప్పారుగా. ఎనఫ్. అయ్యో, ఇదేమన్నా నిజమైన బేబీ అనుకుంటున్నావా? ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేను ఎక్కడికి రావడమే ఎక్కువ అనుకుంటే ఇలా అడ్డమైన పనులన్నీ చేపిస్తున్నావు. బిడ్డని మొయ్యడం, కనడం, పెంచడం మీ వంతు. మీకేం కావాలో చూసుకోవడం నా వంతు. నేను బయట జాబ్ చేయడం చాలదన్నట్టు ఇంటికి వచ్చి నీకు బేబీ పనులన్నీ చేయాలా? ఇలాంటి పనులు చేస్తే నన్ను మగోడు అనరు, ఆడింగి వెదవా అంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు మీ వైఫ్ మీద మీరు అరుస్తున్నారు? మీ ఇష్టంతోనే కదా ఆవిడ్ని ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఇష్టంతో చేశానని మీకు ఎవరు చెప్పారు మేడం? ఇక్కడ నాతో సహా ఏ హస్బెండ్ ఇష్టంతో రాలేదు. మాకు ఇదే పనే ఏంటి? డబ్బుల కోసం ఇలాంటి వాళ్ళు ఇలా అడ్డమైన సెంటర్లో పెట్టడం, మా ప్రాణాలు తీయడం. సంపాదించే మగాళ్ళంటే మీకు అలసైపోయింది. అన్నా, మీరు తప్పుగా అనుకుంటున్నారు. బిడ్డని కని పెంచడం ఆడవాళ్ల పని మాత్రమే కాదు, మగవాళ్ల బాధ్యత కూడా. అవునా? మీ భర్త మీ పట్ల ఎంత బాధ్యతగా ఉంటున్నారు? ఆయన గురించి మాట్లాడకండి. మీ ఆయన మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటున్నారా? మీ అడుగులకి మడుగులు ఎత్తుతున్నారా? తన పనులన్నీ మానుకొని మీ చుట్టూ తిరుగుతున్నారా? అక్కడికే నేనేదో రాక్షసుడు అన్నట్టు మీ ఆయన దేవుడు గొప్పోడు అన్నట్టు మాట్లాడుతున్నారు. అవును, నా భర్త గొప్పవాడే, దేవుడే. ఆయన అందరి మగాళ్ళలాంటి వాళ్ళు కాదు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు మీ ఆయన ఏమన్నా పురుషోత్తముడా? మీ ఆయన ఎలాంటి వారో, మీ మీద ఎంత ఇష్టం ఉందో 2-3 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను. మీరు పైకేదో అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ మీ మధ్య చాలా గ్యాప్ ఉందని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి ప్రపంచమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు కడుపుతో ఉన్న భార్యని ఎలా చూసుకోవాలో తెలియని మీలాంటి భర్తలకి అలాగే అర్థమవుతుందన్నా. మీలాంటి భర్తలు ఉండబట్టే మేడం గారు ఇలాంటి సెంటర్ పెట్టాల్సి వచ్చింది. మీ భర్త ఉత్తముడైతే మిమ్మల్ని ఎందుకు ఈ సెంటర్కి తీసుకొస్తాడు? ఇది మా పర్సనల్ విషయం. అయినా మీలాంటి వాళ్ళకి కనువిప్పు కలుగుతుంది అని చెప్తున్నాను. నేను ఆయనని పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన మంచోడు గొప్పోడు అని చెప్పట్లేదు. నన్ను పెళ్లి చేసుకోవడంలోనే ఆయన మంచితనం, గొప్పతనం ఉంది. పెళ్లితో ఎవరికైనా కొత్త బంధాలు వస్తాయి, కానీ ఆయన మా పెళ్లితో ఉన్న బంధాలు కూడా వదులుకున్నారు. తాళి కోసం ఆడపిల్ల తన సొంత వాళ్ళకి దూరం అవ్వాల్సి వస్తుంది, కానీ నా తాళి కోసం మా ఆయన తన వాళ్ళకి దూరం అయ్యారు. ఇప్పటికీ మా ఇంట్లో మా పెళ్లికి అంగీకారం లేదు, కానీ ఆయన నా కోసం నిలబడ్డారు.
ఇంట్లో తన సొంత వాళ్లతో బయట పరిస్థితులతో పోరాడుతున్నారు. నేను బిడ్డను మోస్తే ఆయన నన్ను మోస్తున్నారు. నా గురించి నాకంటే ఆయన ఎక్కువగా ఆలోచిస్తారు. నా బిడ్డపై నాకంటే ఆయన ఎక్కువ బాధ్యత తీసుకున్నారు. సంపాదించడం మాత్రమే మగవాళ్ల పని, పిల్లల్ని మోసి కని పెంచడం ఆడవాళ్ల పని అయితే పిల్లలకి మీకు మధ్య ప్రేమ ఎక్కడుంటుంది? సంపాదించడం ఆడవాళ్లు కూడా చేస్తారు. పిల్లల్ని మోసి కనడం మీరు చేయగలరా? మీ వంశాన్ని నిలబెట్టేది, మీకు తండ్రి హోదానిచ్చేది, మిమ్మల్ని నాన్నాన్ని పిలిచే పిల్లల్ని ఇచ్చేది మా ఆడవాళ్ళు. అలాంటి మా కోసం మీరు కొంత సమయం, కొంత ప్రేమని ఇవ్వలేరా? మా కడుపులోని భారాన్ని మీరెలాగో మోయలేరు. కనీసం మా బాధ్యతను కూడా తీసుకోలేరా? ఆయన నన్ను ఇక్కడికి ఎందుకు చేర్పించారు అని ఇందాక అడిగారు కదా. మా ఆయన దగ్గర డబ్బుందనో ఆయనకి టైం లేదనో నన్ను ఇక్కడ చేర్పించలేదు. నా కష్టం తెలుసుకోవాలని, ఆ కష్టంలో పాలు పంచుకోవాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. తనని నవమాసాలు మోసి కని పెంచిన తన కన్న తల్లిని నాలో చూసుకోవడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. పుట్టబోయే బిడ్డకి తండ్రిలా కాదు, బిడ్డని కనబోయే తల్లికి కొడుకులా ఆయన వచ్చారు. ఆయనను చూస్తే నాకెంతో గొప్పగా, చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాలాగే మీ భార్య కూడా సంతోషంగా ఉండాలి. బిడ్డని మోసే ఆ తల్లిని కష్టపెట్టకండి. తన పురిటి నొప్పుల్ని కూడా సంతోషంగా స్వీకరించేలా చేయండి. అదే మీరు తీసుకునే అతిపెద్ద బాధ్యత.